మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు మనము ఈ వీడియోలో ముఖ్యంగా కస్తూరిబా అంటే కేజీబీవీకి సంబంధించి మనకు కస్తూరిబా స్కూల్కి సంబంధించి 6th, 7th, 8th, 9th అలానే 11th క్లాసు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందండి. అంటే మనకు జాయిన్ అవ్వాలంటే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన పూర్తిగా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. ఓకేనా? చాలామంది చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు అదే సపోర్టు. ఓకేనా? ఓకే, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. మనకు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ కస్తూరిబా బాలికల విద్యాలయం అంటే 6, 11 తరగతుల్లో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ. 6th, 7th, 8th, 9th కూడా ఉన్నాయండి. దానికి సంబంధించి ఇంకా అంటే మనకు ఆన్లైన్లో ఎనేబుల్ అవ్వలేదు. ప్రజెంట్ 6th ఇంటర్మీడియట్ జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కాలేజీలు అంటే మొత్తం 352 కస్తూరిబా స్కూల్స్ ఉన్నాయి. సో 2024-25 సంవత్సరానికి సంబంధించి 6, 11, 7, 8, 9 తరగతిలో ఎంట్రన్స్ల కోసం మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. సో స్టార్టింగ్ డేట్ కానీ చూసుకున్నట్లయితే మీకు 12/3/2024 నుంచి ఆన్లైన్ స్టార్ట్ అయిందండి. 11/4/2024 లాస్ట్ డేట్ అండి, గుర్తుపెట్టుకోండి. 11 ఏప్రిల్ లాస్ట్ డేట్ అండి. సో ఆల్రెడీ మనకు స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. ఆల్రెడీ ఆన్లైన్ కూడా స్టార్ట్ అవుతుందండి, ఫ్రీగా ఉంది వెబ్సైట్ కూడా. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. కానీ ఎవరికైనా తెలియకపోతే కింద కామెంట్లో తెలియజేయండి, ఎలా అప్లై చేయాలో కూడా వీడియో చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకు దీనికి ముఖ్యంగా ఎవరెవరు అర్హులు అంటే అనాథలు, బడి బయట పిల్లలు అంటే ఎవరైనా పిల్లలు పోని వాళ్ళు, అదేవిధంగా పేద SC, ST, BC, మైనార్టీ, BPL అంటే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. కానీ ఈ SC, ST, BC, మైనార్టీ వాళ్ళు ఓకేనా. సో BPL బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకునే వాళ్ళను ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఆఫ్లైన్లో ఇస్తామంటే కుదరదు, ఖచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ చూడండి, apkgbb.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు అప్లై చేసినాక ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా అంటే నో ఎగ్జామ్ అండి, ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. ఇది అందరూ కూడా గమనించండి. సో దీంట్లో కొందరు మనకు మన రాష్ట్ర స్థాయి అలానే జిల్లా స్థాయి అధికారులు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు సెలెక్ట్ అంటే ఎలా తెలుస్తుంది అంటే మీకు ఎంపికైన విద్యార్థులకు ఫోన్కి మెసేజ్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన నెంబర్కి మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లిస్ట్ కూడా మన వెబ్సైట్లో పెడతారండి, ఏ కాలేజీలో ఏ స్కూల్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని వాళ్ళ పేర్లు, అలానే మీ యొక్క ID కూడా ఉంటుంది. ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద టోల్ ఫ్రీ నెంబర్ ఉందంటే దీనికి కాల్ చేసైనా మీరు కనుక్కోవచ్చు. ఓకేనండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. దీంట్లో ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే అండి, అబ్బాయిలకి ఎటువంటి ఎలా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకు 11 అంటే 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ 11వ తారీఖు 4వ నెల అండి, అంటే వచ్చే నెల 11 లాస్ట్ డేట్ అండి, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అదేవిధంగా మనకు లిస్ట్ తయారు చేస్తారండి 15వ తారీఖు. 16, 18 మధ్యలో మనకు వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనకు కేజీబీవీ 19వ తారీఖు మనకు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారండి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో ఇదండి ప్రొసీజరు. ఓకేనా? ఎవరికైనా అప్లై చేయడం తెలియకపోతే కింద కామెంట్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను మీకు ఏ విధంగా అప్లై చేయాలో ఒక వీడియో కూడా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.